పాత్రలే కాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ రోల్స్ చాలానే చేసినా కూడా సరైన బ్రేక్ దొరక్క ఇబ్బంది పడుతూ ఉన్నాడు యాక్టర్ నందు. ఇప్పుడు అతను వరుణ్ రెడ్డి అనే కొత్త దర్శకుడితో జట్టు కట్టి సైక్ సిద్ధార్థ అనే సినిమా చేశాడు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం నందు కోరుకున్న బ్రేక్ అందించిందా లేదా తెలుసుకుందాం పదండి. మొదటిగా కథ విషయానికి వస్తే, సిద్ధార్థ అంటే నందు ఫ్రెండ్ చేతిలో వ్యాపారంలో, అమ్మాయి చేతిలో ప్రేమలో విఫలమై జీవితం మీద ఆశలు కోల్పోయి ఒక గోల్ అంటూ లేకుండా ఆవారాగా తిరుగుతూ ఉంటాడు. అప్పుడే తన ఇంటి కింద ఉండే శ్రావ్యతో అనుకోకుండా అతడికి పరిచయం అవుతుంది. ఆమె భర్త నుంచి విడిపోయి కొడుకుతో కలిసి బతుకుతూ ఉంటుంది. శ్రావ్యతో సిద్ధార్థ పరిచయం ఎక్కడి దాకా వెళ్ళింది? ఆ తర్వాత తన జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? తన లైఫ్ చెక్కబడిందా లేదా అన్నదే మిగతా కథ అనమాట. కథనం విశ్లేషణ విషయానికి వస్తే, అర్జున్ రెడ్డి తర్వాత హీరో పాత్రను టిపికల్ గా తీర్చిదిద్ది కొంచెం క్రేజీగా సీన్లు రాసి బోల్డ్ సీన్లు డైలాగులతో ప్రేక్షకులను మెప్పించాలని చాలా మంది ప్రయత్నించి చూశారు. కానీ అవి చాలా వరకు మిస్ఫైర్ అయ్యాయి. సందీప్ రెడ్డిలా ఒరిజినల్ గా సినిమాను తీర్చిదిద్దడం అంత తేలిక కాదని ఆ సినిమాలు రుజువు చేశాయి. ఇప్పుడు శ్రీనందు హీరోగా కొత్త దర్శకుడు వరుణ్ రెడ్డి కూడా ఇలాంటి ప్రయత్నమే చేశాడు. సైక్ సిద్ధార్థ ప్రోమోలు చూసినప్పుడు ఇది అర్జున్ రెడ్డికి అనుకరణ లాగా అనిపిస్తే అందులో ఆశ్చర్యమేమీ లేదు. హీరో నగ్నంగా పరిగెత్తడాలు, ఇంటిమేట్ సీన్లు, బూతు డైలాగులు ఇలా చాలా అంశాల్లో అర్జున్ రెడ్డితో పోలికలు కనిపించాయి. అయితే అర్జున్ రెడ్డి ఆడింది వాటి వల్ల కాదు. అందులో ఇంటెన్స్ స్టోరీ, మైండ్ బ్లోయింగ్ క్యారెక్టరైజేషన్, సరికొత్త సన్నివేశాలు ఉంటాయి. సైక్ సిద్ధార్థలో కొన్ని మంచి సన్నివేశాలు ఉన్నాయి. టేకింగ్ భిన్నంగా ఉంది. కొత్త తరహా సినిమా చూస్తున్న ఫీలింగే కలుగుతుంది. కానీ ఇందులో చెప్పుకోదగ్గ కథ లేదనమాట. ముఖ్య పాత్రల చిత్రణ కూడా సాధారణంగానే అనిపిస్తుంది. సైక్ సిద్ధార్థ జస్ట్ ఒక టైం పాస్ సినిమాలా అనిపిస్తుందే తప్ప బలమైన ఇంపాక్ట్ అయితే వేయలేకపోయింది. నెగిటివ్ షేడ్స్ ఉన్న విపరీత ప్రవర్తనతో సాగే హీరో పాత్రలను ఇప్పటి యువత బాగా ఇష్టపడుతూ ఉన్నారు. తెరపై హీరోలు ఎంత క్రేజీగా ప్రవర్తిస్తే వాళ్లకు అంత కిక్ అనమాట. కానీ ఆ ప్రవర్తన క్రేజీగా అనిపించాలి కానీ ఇరిటేటింగ్ గా అనిపించకూడదు. సైక్ సిద్ధార్థలో నందు చేసిన సిద్ధార్థ పాత్ర చాలా చోట్ల అసహనమే కలిగిస్తుంది. తాను ప్రేమించిన అమ్మాయి డబ్బు కోసం వేరే వ్యక్తితో వెళ్ళిపోయిందని స్పష్టంగా అర్థమయ్యాక కూడా ఆమెను ఆకర్షించే ప్రయత్నం చేయడం, తనతో మళ్ళీ శృంగారం జరపడం, తన దగ్గర డబ్బు లేదన్న వాస్తవం తెలిసి ఆమె వెళ్ళిపోతూ ఉంటే తెగ ఫీల్ అయిపోవడంలో ఔచిత్యం ఏంటో అర్థం కాదు. హీరో క్రేజీగా ఉన్నాడు, వింతగా ప్రవర్తిస్తున్నాడంటే దానికి బలమైన కారణం చూపిస్తేనే ప్రేక్షకులు ఆ క్యారెక్టర్తో రిలేట్ అవుతారు. కానీ ఇందులో హీరో విపరీత ప్రవర్తనకు సరైన కారణాలు ఏమీ కనిపించవు. ఊరికే అతడి ఒంటి మీద బట్టలు ఊడిపోతూ ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ అర్ధనగ్నంగా పరిగెత్తిస్తూ ఉంటాడు, అర్థం లేకుండా అరుస్తూ ఉంటాడు. అతడి అరుపులనే భరించలేకుంటే మళ్ళీ వాటికి సబ్ టైటిల్స్ వేయడం, అతడి మాటలకు తగ్గ దృశ్యాలను మీమ్స్ నుంచి తీసుకొచ్చి వేయడం, ఇదంతా ఏంటో అర్థం కాదు. అయితే హీరోది క్రేజీ క్యారెక్టర్ అని ఎస్టాబ్లిష్ చేయడం కోసం పెట్టిన ఎపిసోడ్లు అన్నీ కూడా అయిపోయే వరకు సైక్ సిద్ధార్థ బాగా అసహనానికి గురి చేస్తుంది. కానీ హీరో జీవితంలోకి హీరోయిన్ వచ్చాక సన్నివేశాలు బాగుంటాయి, కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ఆహ్లాదకరంగా సాగే ఎపిసోడ్లతో మిడిల్ పోర్షన్లు బాగానే ఎంగేజ్ చేస్తాయి. కానీ ఈ కథను దర్శకుడు సరిగ్గా ముగించలేకపోయాడు. కథలో వచ్చే మలుపు కానీ క్లైమాక్స్ కానీ ఏమంత ప్రత్యేకంగా అనిపించవు. సినిమాను భిన్నంగా ముగిస్తే మీకు నచ్చదు, రొటీన్ ఎండింగే కావాలి అంటూ ప్రేక్షకుల మీద పంచులు వేయడం బాగుంది. కానీ టేకింగ్ కొంచెం భిన్నంగా ఉందన్న మాటే కానీ ఈ కథలో అంత కొత్తదనం ఏమీ లేదు. ఈ స్టోరీ పరిధి కూడా చిన్నదిగా అనిపిస్తుంది. కొంచెం భిన్నంగా అనిపించే టేకింగ్ తో పెద్ద షార్ట్ ఫిల్మ్ చూస్తున్న ఫీలింగ్ అయితే కలిగిస్తుంది ఈ సైక్ సిద్ధార్థ. కొన్ని ఎపిసోడ్లు పర్ఫార్మెన్స్ల వరకు ఓకే అనిపించినా కూడా ఓవరాల్ గా అనుకున్నంత మేర మెప్పించలేకపోయింది ఈ చిత్రం. నటీనటుల విషయానికి వస్తే, సిద్ధార్థ పాత్ర కోసం శ్రీనందు చాలా కష్టపడ్డాడు. అతను చాలా ఇన్వాల్వ్ అయ్యి ఈ పాత్ర చేసినట్లుగా అర్థమవుతోంది. లుక్ దగ్గర నుంచి అన్ని విషయాల్లో కూడా జాగ్రత్త తీసుకున్నాడు. నందు కెరియర్ లో ఈ పాత్ర ప్రత్యేకంగా నిలుస్తుంది. యామిని భాస్కర్ చక్కగానే నటించింది, తన హావభావాలు ఆకట్టుకుంటాయి. బోల్డ్ క్యారెక్టర్ లో ప్రియాంక రెబేకా కూడా బాగానే చేసింది. హీరో ఫ్రెండ్ పాత్రలో చేసిన సింహ ఓకే అనిపించాడు. హీరోయిన్ కొడుకు పాత్రలో చేసిన చిన్న పిల్లాడు మెప్పించాడు. సుకేష్ రెడ్డి పాత్రకు తగ్గట్లుగానే నటించాడు. సాంకేతిక వర్గం విషయానికి వస్తే, సైక్ సిద్ధార్థకు టెక్నికల్ సపోర్ట్ బాగానే లభించింది. స్మరణ్ సాయి ట్రెండీగా అనిపించే పాటలు ఇచ్చాడు. లిరిక్స్ సరదాగా రాశారు. పాటలు వేరుగా అనిపించకుండా సినిమాలో బాగా సింక్ అయ్యాయి. ప్రకాష్ రెడ్డి ఛాయాగ్రహణం బాగుంది.
సినిమాకు అవసరమైన మేర ఖర్చు పెట్టారు. రైటర్ కమ్ డైరెక్టర్ వరుణ్ రెడ్డిలో విషయం ఉంది. కొన్ని సన్నివేశాలను బాగా డీల్ చేశాడు. తన టేకింగ్ కూడా బాగుంది. కానీ తన రైటింగ్ ఇంకా బలంగా ఉండాల్సిందే. కథలో బిగి తగ్గింది. తక్కువ నిడివి ఉన్న సినిమాలో వృధా సన్నివేశాలు ఎక్కువైపోయాయి. కథనాల మీద ఇంకొంచెం కసరత్తు చేసి ఉండాల్సిందే. చివరిగా సైక్ సిద్ధార్థ కిక్కు సరిపోలేదు. రేటింగ్ 5కి 2.25 ఇవ్వచ్చు.